సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీలో ప్రకటించిండో జాబ్ క్యాలెండర్ చాలా నిరుద్యోగులకు నిరాశ వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగుల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మెయిన్ గా నిరుద్యోగులు ఏంటంటే ఏర్పడిన సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు మేము నింపుతామని చెప్పిండు. 2 లక్షల ఉద్యోగాలు కాదు, 20,000 ఉద్యోగాలే నింపడానికి మనసు ఒప్పట్లే రేవంత్ రెడ్డికి. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. కనీసం డిఎస్సీలో ఎన్ని పోస్టులు ఉంటాయో చెప్పలేదు. ఓన్లీ డేట్ల వరకు ప్రకటించిండు. ఆ డేట్లు ప్రకటించే వాళ్ళు ఎన్ని పోస్టులు ఉంటాయి, ఇప్పుడు డిఎస్సీకి ఎన్ని ఉంటాయి, గ్రూప్ 1 కి ఎన్ని ఉంటాయి, గ్రూప్ 3 కి ఎన్ని ఉంటాయి అని డేట్లు ప్రకటిస్తే బాగుంటది. డేట్లు ప్రకటించిన కరెక్ట్ ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్తే ఇప్పుడు కొన్ని 5,000, 6,000 మరి లేకపోతే 1,000, 2,000 అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్తే చదువుకోవాలా లేకపోతే ఏమైనా పని చేసుకోవాలా పెళ్లి చేసుకోవాలంటే చేస్తాడు. పోస్టులు ఎన్ని ఉన్నాయని చెప్పకుండా ఓన్లీ డేట్లు ఇస్తే ఏం చేయాలో నిరుద్యోగులకు చాలా నిరసనగా ఉంది. ఎన్ని పోస్టులు ఉన్నాయో స్పష్టమైన వేకెన్సీ తోని మళ్ళీ మాకు స్పష్టమైన వేకెన్సీ తోని విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా సీఎంఏ. ఇది అసలు ఇంత ఘోరమైన ప్రభుత్వాన్ని మన తెలంగాణ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొని తెలంగాణలో కొని ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకుండా ప్రభుత్వం నడుస్తుందంటే ఓన్లీ రేవంత్ రెడ్డి పాలననే. దీనంతా నికృష్టమైన రేవంత్ రెడ్డి భయపడుతుండు. ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి భయపడుతుండు. నా ప్రభుత్వాన్ని కూలదెంగుతారా అని భయపడుతుండు. కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోవడం చాలా దుర్మార్గం. ఎడ్యుకేషన్ మినిస్టర్ నెమ్మటే ప్రకటించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. 2 లక్షల సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించితే ఆ 30,000 ఉద్యోగాలు ఇస్తా అంటే అవి ఓన్ నోట్లో పెట్టుకుంటాడు. ఏం చేస్తామంటే మేము ఒక ప్రణాళిక పెట్టుకొని ఎక్కడికక్కడికి ఎమ్మెల్యేను ఎంపీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలదీస్తాం. ఎమ్మెల్యే క్వార్టర్స్ అయినా ఒక ఎమ్మెల్యే ఆఫీసులైనా ఎక్కడికక్కడ నిలదీస్తాం. ఆల్రెడీ డిఎస్సీ పోస్ట్ పోన్ చేయలేదని చాలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. డిఎస్సీ పోస్ట్ పోన్ చేయలేదని ఇప్పుడు ఇంకా చాలా వ్యతిరేకత ఉంది. ఆ ఏంటంటే ఇప్పుడు ఏంది జాబ్ క్యాలెండర్ ఏదో ఎన్నికల కోసం ఏదో ప్రకటించిండు. అది పెట్టడా అనేది కూడా నమ్మకం లేదు. అది నువ్వు అది ఏది స్థానిక ఎన్నికల కోసం ప్రకటించిండు. అది పెట్టడా అనేది కూడా నమ్మకం లేదు. ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది నమ్మకం లేదు. చదువుకో ఇప్పుడు పలానా కొన్ని వేకెన్సీ ఉన్నాయి అంటే ఇప్పుడు 5,000 ఉన్నాయా 10,000 ఉన్నాయి వేకెన్సీ. ఎక్కువ వేకెన్సీ ఉంటే చదువుకోవడానికి ప్రిపేర్ ఇస్తారా లేకుంటే పెళ్లి ఏదైనా పని చేసుకుంటాం. అటు ఇటు కాకుండా ఒక జాబ్ క్యాలెండర్ పెట్టి మా నిరుద్యోగుల్ని నిరసనగా చేసింది. ఇప్పుడు కేసీఆర్ అంతా పరిపాలన మంచిగా చేసిండు. రైతులను మంచిగా చేసిండు. అన్ని మంచిగా చేసిండు. ముసలోళ్ళకి పింఛన్లు ఇచ్చిండు. రైతు బంధు ఇచ్చిండు. కరెంట్ 24 గంటల కరెంట్ ఇచ్చిండు. నీళ్ళు ఇచ్చిండు. అన్ని బాగానే చేసిండు.